హరీష్ రావుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత డాక్టర్ ఎర్రం తిరుపతి రెడ్డి. రైతుల పాలిట దేవుడు హరీష్ రావు అని అన్నారు. అలాంటి హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు అంటూ ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగం కోసం నిత్యం పరితపించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని యుద్ధ పాతికగా నిర్వహించి తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ముఖ్యంగా ఈ యొక్క నిజంగా కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి భజన కోసము యొక్క బీఆర్ఎస్ పార్టీ అధినాయకులైనటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తోలడానికే పనిచేస్తున్నారు అనిపిస్తుంది. అద్దంకి దయాకర్, మీరు విద్యావంతులు, ఓ డాక్టరేట్ చేసిన అని చెప్పారు. మీ మీద పబ్లిక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఎమ్మెల్సీ రావాలని చాలా మంది కోరుకున్నారు. మీలాంటి విద్యావంతులు మాట్లాడే మాటలు అయితే హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు. అవసరం పడకుండా క్షుద్ర పూజల గురించి మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయావు అద్దంకి దయాకర్. ఈయనను స్ఫూర్తి తీసుకొని మరొక ఆయన మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రిగా మాట్లాడితే ఆయన కూడా అంతే కదా, అంత పిచ్చి పిచ్చి ప్రలాపాలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతాడు. నిన్నటి దాకా ఇంజనీర్ను స్క్రాప్ అన్నాడు. ఇంజనీర్స్ అంట స్క్రాప్ అంట, ఇంగ్లీష్ చదవడం వేస్ట్ అట. ఇంగ్లీష్ ఏముంది అంటాడు, భాషను హీనంగా మాట్లాడతాడు. ఆయన అలా మాట్లాడుతున్న ఆయన స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. బల్మూర్ వెంకట్ ఒక విద్యార్థి నాయకుడు, ఈ యొక్క అద్దంకి దయాకర్ ఒక యువజన నాయకుడు, విద్యావంతులు, సామరామోహన్ కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అడ్వకేటు. వీళ్ళు చక్కగా యువకులు, చక్కటి ప్రవర్తిస్తారు. ఒకవేళ ప్రజాప్రతినిధి అనుకున్నాం కానీ దిగజారిపోయి మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారిని క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు వర్షాలు పడకుండా అనడం అయితే హాస్యాస్పదం, మీనింగ్ లెస్. వీళ్ళ ఈ యొక్క పిచ్చికి పరాకాష్ట అనిపిస్తా ఉంది. ఇది ఎందుకంటే నిరక్షరాస్యులకు, వేలుముద్రగాళ్లకు నిలయం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దగ్గర నుంచి